కన్న కష్టం చేసుకొని బతుకుతున్నాం అమ్మ, పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇట్లా మాకు అన్యాయం చేస్తే ఏమైనా బాగుంటుందా రేవంత్ రెడ్డి? అయిపోయింది కట్టుకోనికి. నా మొగనికి నడవనికినే రాదు, నా పిల్లలు లేబర్ పని చేస్తారు, మేము ఎట్లా బతుకుతాం అమ్మ? ఇల్లు తీసేస్తే ఎట్లా బతుకుతాం చెప్పు? నాకు 3 కొడుకులు, నాకు ఇప్పుడు 3 కొడుకులు. కష్టపడి అప్పులు తెచ్చుకొని మేమైతే లోన్లు తెచ్చుకోలేదమ్మా, బయట అప్పులు తెచ్చుకున్నాము. 3 రూపాయల వడ్డీకి తెచ్చుకొని కట్టుకున్నాము ఇల్లు. 3 రూపాయల వడ్డీకి తెచ్చుకొని కట్టుకున్నాము. 50 ఇప్పుడు మాదే ఇప్పుడు 60 లక్షలు అయింది మా ఇల్లుకు. 60 లక్షలు అయింది. మేము 40 లక్షలు పెట్టి తెచ్చుకున్నాము, మిగతాయి జమ చేసుకొని కట్టుకున్నాం ఇల్లు. ఇప్పుడు ఆయన కూలగొట్టిపోతే ఇప్పుడు నా బిడ్డల భవిష్యత్తు ఏంది? నా బిడ్డలు ఏడా రోడ్డు మీద బతకాలి, మేము ఏడా రోడ్డు మీద పోవాలి? చెప్పండి. ఇగో నా చెయ్యి కూడా సరిగా రాదు చూడండి, ఇక చూడండి నా చెయ్యి కూడా సరిగా రాదు చూడండి. మరి ఎట్టా చేయాలి? ఇప్పుడు ఆయన వచ్చి అస్తమసంగా వచ్చి ఇది కూడా కొడతా అది కూడా కొడతా, మూసి సుందరగానే చేస్తాంటే మూసి సుందరగానే చేస్తాంటే చేసుకో, మూసి పక్కపోటి గోడ కట్టుకొని మూసిలోనే చేసుకో. ఒక్క ఇల్లు మాత్రం తీయనిక నీకు వీలు లేదు, తీయనియం కూడా. ఈ సామాన సస్తాం కానీ ఇల్లు మాత్రం తీయం. నేను చచ్చినా సరే, మేము ముసలాళ్ళని చచ్చినా సరే, కానీ నా బిడ్డలన్నా బాగుంటుంది. నా బిడ్డల కోసం మనం మేము సామానికైనా రెడీగాను ఎంతకైనా తెగిస్తాం. కానీ ఒక్క ఇల్లు మాత్రం కూలగొట్టేదే రేవంత్ రెడ్డి. ఆయన కూడా ఈ ప్రజల దగ్గరకు వస్తే ఆయనకి ఏందో బాధ తెలుస్తుంది. మా బాధ ఏదో ఆయన కూడా చెప్పుకుంటాం, ఆయన కూడా అర్థమవుతుంది. కబ్జా ఎందుకు చేస్తామమ్మా? కబ్జా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు ఆయన, ఇప్పుడు అట్లా మీ పైన అబాండం వేస్తుండ ఆయన, మమ్మల్ని బదలాన్ని చేస్తుండు. ఇప్పుడు ఆక్రమించుకుంటామంటే మేము చదువుకున్నాము, ఆక్రమించుకున్నానికి తెలుస్తుంది, లీడర్లకు తెలుస్తుంది. పెద్ద లీడర్లు వాళ్ళకైతే తెలుస్తుంది, ఏడ ముంచాలి ఏడ లేపాలని వాళ్ళకి తెలుస్తుంది. గరీబులకు మాకేం తెలుస్తుంది? మేము అప్పట్లో మేము 15-20 ఏళ్ళ కింద 5-6 లక్షలు పెట్టి కొనుక్కున్నాము. 100 గజాలు జాగా తక్కువ వస్తుందని కొనుక్కున్నాము. ఇట్లా అన్యాయం చేస్తావు ఈయన వచ్చి ఇట్లా అన్యాయం చేస్తాడని తెలియదు కదా. కేసీఆర్ వచ్చిండు, ఆయన మామూలు ఎన్నడూ ఏడిపించలే. మాకు నీళ్లు రాకపోయినా కానీ నీళ్ళు వరదలు వచ్చినాయని చెప్పి 10,000 వేసిండు, ఇంటికి 10,000 వేసిండు, తీసుకున్నాం. ఆయన సొమ్ము తిన్నాము, తినలేదు అంటలేము మేము. ఆయన సొమ్ము తిన్నాం మేము, వచ్చినాయి. ఆయన మంచిగా చూసిండు. రేషన్ బియ్యం కానీ ఏదే కానీ ఆయన ఉన్నప్పుడు మాకు మంచిగా ఉంది. ఇప్పుడు కూడా మాకు కేసీఆరే కావాలని అనుకుంటున్నాం. కేసీఆర్కే ఓటేస్తాము, కేసీఆర్నే మెజార్టీతో గెలిపిస్తాం. కేసీఆర్నే గెలిపిస్తాం. ఇంత కష్టపడి కొనుక్కున్నారు, ఇంత కష్టపడి మరి ఆయనకేమన్నా న్యాయం ఉందా? ఆయనకేమన్నా న్యాయం అవుతుందా? మరి ఆ రోజేమో ప్రజలని లేనోళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తా జాగాలు ఇస్తా అని చెప్పిండు ఓట్ల ముందల. ఇప్పుడు ఉండని గుంజుకొని మళ్ళీ ఇల్లు కడతాడంట. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఇల్లు ఉంచకుండా మళ్ళీ ఇవి కూడా కొట్టి పెద్ద ఫామ్ హౌస్లు కడతాడంట. మరి ఆ ఫామ్ హౌస్ నీళ్ళు రావా అని నేను అడుగుతున్నా. ఆ ఫామ్ హౌస్ మరి మీకు ఇస్తా అంటున్నాడు. మాకెందుకు ఇస్తాడు? ఎక్కడన్నా బయట దేశానికి అమ్ముకుంటున్నాడ. ఇదంతా మా ఇండ్లాన్ని గుంజుకొని బయట దేశానికి అమ్ముకొని ఆయన కోట్లు సంపాదించుకొని ఎవరినైనా ముంచుకొని ఏమన్నా చేసుకొని మా గరీబుల దగ్గర రావద్దు, మా గరీబులను ఏడిపియకూడదు. మా ఉసురు కూడా ఆయనకు తగులుతుంది. మేము చాలా బాధపడుతున్నాము, బాధపడుతున్నాము. నేను ఒకదాన్ని కానీ ఇక్కడ లక్షల కుటుంబాలు ఉన్నాయి, లక్షల కుటుంబాలను ఏడుస్తున్నామమ్మా. మేము ఒక్కరమే ఏడుస్తలేము. మాకంతా ఇదే బాధ ఉంది. పొద్దున్న లేచిగో ఎవరు వస్తారో ఎక్కడి నుంచి ఎవరు వస్తారో అని ఇంట్లో కాడనే కూర్చుంటున్నాము. ఒకరు పని పోతారు, ఇద్దరు కూర్చుంటున్నాము ఇంట్లో. ఇప్పుడు నేను శాతగారి మనిషిని, నాకు హార్ట్ అటాక్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏమైనా వస్తారని చెప్పి అయ్యో అనుకుంటే నేను ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పగలుగుతానా? నా పిల్లలను చూసుకోగలుగుతానా? నేను చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు. మరి వాళ్ళని ఫీజులు కట్టుకుంటున్నాము. సంవత్సరం 40,000, ఒక్కొక్క పిల్లకు 50,000, 60,000 కట్టి చదివించుకుంటున్నాము. తినకనో ఇల్లుందానే కదమ్మా. పొద్దున ఏదైనా పని చేసుకుంటాము, సాయంత్రం వచ్చి ఇంట్లో ఉంటాం కదా బిడ్డ. దానికోసమే తనలాడుతున్నాం. ఏంటి లేవు. హిమాయత్ నగర్ పోతారు పని, అక్కడ ఇదేంది విద్యానగర్ పోతారు పనికి. అదంతా దూరం పనికి ఇండ్ల పనికి పోతారు. కబ్జా మేమెందుకు చేస్తామమ్మా? ఇవన్నీ మీ పైన నిందలేస్తుండు, కావాలని నిందలేస్తుండు. గరీబులను కబ్జా ఎందుకు చేస్తామమ్మా? గరీబులు కబ్జా చేయరు, అమ్ముకొని కష్టపడి పానం తీసుకొనైనా కొనుక్కుంటారు. కానీ గరీబులు కబ్జా చేసుకోరు. అది ఎవరు కబ్జా చేస్తారు? బట్టమై కొడుకులు కబ్జా చేస్తారు. లేనోడు కబ్జా చేయడు, లేనోడు నిజాతిగానే ఉంటాడు.
కబ్జా చేయడు. ఆల్రౌండ్ చేస్తారు కానీ మేము కబ్జా చేయలేదమ్మా. మేము కష్టపడి కొనుక్కొనే కట్టుకున్నాం అట్లా. మేము ఒక పండుగ పబ్బం అనే చేసుకున్న ఏ పండగ లేదు, పాపం లేదమ్మా. ఏడ్చుడే తప్పుతుంది మాకు, ఏడ్చుడు తప్ప ఏ మిగలుతా లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఏడుస్తూనే ఉన్నామా, ఏడుస్తూనే ఉన్నామా. తిందామంటే కూడా తినబుద్ధి కూడా అయితే లేదు కూడా మాకు. దీపావళి పండుగ కూడా మేము చేసుకోలే, దసరా పండుగ కూడా మేము చేసుకోలే. ఏ ఊరికి పోతలేము, ఎక్కడ పోతలేము, ఇంట్లోనే వస్తున్నాం. ఇక్కడ నుంచి ఓడొస్తాడు, అక్కడ నుంచి ఓడొస్తాడు, భయంతో బతుకుతున్నాం అంతే. మీ కాయ కష్టం చేసుకొని కట్టుకున్నారు. మీ కాయ కష్టం చేసి ఇప్పుడు తిండి అన్న తిననే పరిస్థితి, తిండి కూడా లేదు, తినే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈయన భయపెడుతుండ అట్లా భయపెట్టిస్తున్నారు. మరి అట్లా భయపెట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక అట్లా భయం అవుతుంది మాకు. ఇన్నేళ్ళ నుంచి ఆయన 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్, ఏనాడు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈయన వచ్చినాక భయమే అవుతుంది మాకు, భయం అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మంచిగా బతికినాం. ఎందుకు చచ్చిపోయాడని ఏడ్చినాము. అయ్యో నిన్ను ఎవరు చంపిరయ్యా, ఎందుకు చచ్చిపోతివి నువ్వు అని ఏడ్చినాము. మస్తు ఘోరంగా ఏడ్చినాము. ఆయన ఆ తండ్రి చచ్చిపోతే మాకు ఏ కష్టం లేకుండా చేసిపోయిండు ఆయన. ఆయన గురించి మేము చాలా ఏడ్చినాము. నాకైతే 5 గ్లూకోజులు ఎక్కించుకున్నా, బీపీ డౌన్ అయ్యి. మరి ఇప్పుడు ఈయన గురించి మళ్ళీ ఏడుస్తున్నావా? మళ్ళీ ఈయన గురించి మా ఇంట్లో ఊలిపోతున్నాను ఏడుస్తున్నా. ఆ తండ్రికి ఏమో మాకు మంచిగా చేసిండని ఏడ్చిన, 5 గ్లూకోజులు ఎక్కినాయి. ఈ తండ్రి ఏమో మొత్తం ఇంట్లో గులగొడతా అంటున్నాడు. నాకు నా మొగడు ఆడికి ఫికర్ చేసి నేను ఇంత కష్టపడి చేస్తే లాస్ట్కి వస్తే నా మొగడు కూడా చచ్చిపోయాడు. నా ముసలోడు చచ్చిపోయాడు ఫికర్ చేసి ఫికర్ చేసి ఇంత మాకు 6 లక్షలు అంటే చాలా 6 కోట్ల విలువ బిడ్డ లేనోనికి. అవునా కదా? 6 లక్షలు పెట్టి కొన్నాము. లేనోనికి అవి పెద్ద గొప్ప. మేము ఎన్ని రోజులు కష్టపడితే అవి తయారైనాయని మాకు తెలుసు. ఉన్నోనికి వాడు కోట్ల ప్రాపర్టీ సంచులో కొద్ది ఉంటాయి, వానికి విలువ తెలియదు. రూపాయి జమ చేసుకుని రూపాయి పసుపు ప్యాకెట్ తెచ్చుకొని ఇంత నూనె, ఒక 2 రూపాయల నూనె కొనుక్కొచ్చుకొని తిని బతికినాం బిడ్డ మేము. ఆ రోజులు మా బతుకులు. గతి లేదు. పని పడితే ఇన్ని బియ్యం గింజలు, పప్పు లేకుంటే బియ్యం గింజలు అండ్లేసి పుంటికూర అండ్లేసి రుబ్బుకొని తిన్నాం బిడ్డ మేము. అటువంటి పరిస్థితుల్లో బతికిన వాళ్ళను ఇటువంటి ఎముడు వచ్చి యమలోకం చూపిస్తున్నాడు. మేము అనుకున్నాం కానీ వీడు వచ్చినాక మంచి చేస్తాడు అనుకున్నాం కానీ వీడు యమలోకం మనిషి వచ్చిండు బిడ్డ. వీడు యముడు, సర్వ యముడు. ఇంత యముని రాజ్యం చేస్తాడని మేము అనుకోలే. పైసలు ఎవరు ఇస్తారు బిడ్డ? ఒక్క మాట చెప్తున్నా బిడ్డ, ఈ తారీఖు వరకు కాంగ్రెస్ వాడు 1 రూపాయి తీసుకోలే, మేము బీజేపీ వంతున 1 రూపాయి తీసుకోలే. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా 1 రూపాయి తీసుకోలే బిడ్డ. మేము చెప్తున్నాం నిజాయితీగా. సరే ఎన్నేళ్ళు ఈయననే గెలిపిస్తామా, 10 ఏళ్ళు ఈయననే గెలిపిస్తామా? మన కాంగ్రెస్ పోయింది, మన అన్న పోయిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఉన్నాగా మనకు మంచి చేసిండు. ఇందిరాగాంధీ మంచి చేసింది, మనం బీద పరిస్థితుల్లో ఉన్నప్పుడు బతికిచ్చింది అని చెప్పి ఈయన కూడా మనకు అట్లా చేస్తాడని ఆ విధంగా వాళ్ళు పెట్టిన భూ ఆశకు ఈయనకు ఓటేసినాం. అట్లా ఆ నీతి పోటీ వేసినాము. ఆ నీతి నువ్వు ఉంచుకోవాలా చెప్పు? నీకు అసలు ఉందా? ఆ నీతి ఉండదు. ఆ నీతి నీకు ఉందా? వాళ్ళిద్దరు బువ్వ పెట్టిర్రు మాకు. ఒక్క రూపాయి ఇస్తే చెప్పు తీసుకొని కొట్టుపోర్రు మీరే. 1 రూపాయి మాకు 1 రూపాయి ఇవ్వలే విద్య. నేను అని చెప్తున్నా కదా, 1 రూపాయి ఏమంటారు లంచం తీసుకోలే. లంచ కొడుకులు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలు తెచ్చుకొని తిన్నారు. లంచ కొడుకులు ముందరికి అయిన లంచ కొడుకులు వస్తూ తిన్నారు. కానీ మేము బిడ్డ మాకు 1 రూపాయి మేము తింటే ఇట్లా సర్వనాశనం అయిపోవాలి. మేము దిల్లే. మాకు విశ్వాసం ఏంటంటే ఇందిరాగాంధీ చేసిన మాకు ఆ విశ్వాసము, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన విశ్వాసము మామూలను బాధ పెట్టలే. బీదలు వీళ్ళు దేవుని ఏడ్చినాం, మస్తు ఏడ్చినాం ఆయన వస్తే.